హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చి మన ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపల్లి గ్రామానికి దగ్గరలో అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రాపర్టీ ఇంకా చూసుకుంటే కేవలం మనకు ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే హైవే అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనకి బెంగళూరు టు తిరుపతి హైవే అయితే మనకి వస్తుంది. రోడ్ యాక్సెస్ అయితే చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మనం ఈ రోడ్డు కూడా మీకు వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది మట్టి రోడ్డు వచ్చి మనకి సుమారు 20 అడుగులతో వెడల్పుతో మట్టి రోడ్డు, ఒక 300 అడుగులు అయితే మనకి మట్టి రోడ్డు అయితే వస్తుంది. మొత్తం కూడా తార్ రోడ్డే ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు ఎంత దూరం ఇంకా తార్ రోడ్డు ఉంది కూడా మీకు మొత్తం కూడా నేను తార్ రోడ్ల వరకు కూడా వీడియో తీశాను చూడండి. ఇదంతా కూడా మనకి మట్టి రోడ్డు వస్తుంది. మీకు లాస్ట్ తార్ రోడ్లో కూడా కనెక్టివిటీ ఇంకా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇది తార్ రోడ్ ఫ్రెండ్స్. తార్ రోడ్లో ఇంకా మనకి మట్టి రోడ్ ఇది ఇందాక మీరు చూసింది. ఇప్పుడు ప్రాపర్టీలో మనము ఎంటర్ అవుతున్నాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ కళ్ళ ఫెన్సింగ్ అంటే దీనికి లేదు. ఈ కలబందలు చుట్టూ ముళ్ళ చెట్లతో కంచె అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీలో మనం ఇప్పుడు ఎంటర్ అయినాము. ఈ ప్రాపర్టీ విస్తీర్ణం వచ్చి మనకి 4 ఎకరాల 50 సెంట్లు ఫ్రెండ్స్. ఇది జనరల్ ప్రాపర్టీ, ఓసీ ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించి బోర్ కానీ సర్వీస్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్ ట్యాంక్ ద్వారా వాటర్ అయితే సప్లై చేస్తుంటారు, ఈ యొక్క చెట్లకి పారగడుతుంటారు. ప్యూర్ రెడ్ సాయిల్ సార్ ఫ్రెండ్స్. ఇది ఒక ప్రాపర్టీ వచ్చి చూసుకున్నట్లయితే రెడ్ సాయిల్, చాలా ప్రాపర్టీ కూడా బాగుంది. ఒక వాస్తుపరంగా చూసుకుంటే కూడా మనకి బాగుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా మొత్తం ఈ ప్రాపర్టీలోకి వస్తుంది. మనకి చెట్లు వయసు చూసుకుంటే సుమారు మనకి ఒక 15 నుండి 20 ఏండ్ల లోపు అయితే మనకి చెట్ల వయసు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి హైవేని ఇంకా చాలా దగ్గర డిస్టెన్స్ కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రోడ్ యాక్సెస్ బాగుంది. మనకి ఎక్కడ మనకి మరీ లోపలికి వెళ్ళే పని లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడన్నా చిత్తూరు ఇంకా కానీ మనం బెంగళూరు ఇంకా వచ్చిన హైవేస్లో ఇంకా రోడ్ యాక్సెస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓనర్ గారు ఎకరం ధర వచ్చి మనకి 30 లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుంది చూడండి. వాటర్ సోర్స్ అయితే దీనికి పక్కా ప్రాపర్టీలో అయితే బోర్లు సర్వీస్ కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించి బోర్లు అయితే లేదు. గ్రౌండ్ వాటర్ అయితే చుట్టూ కూడా మొత్తం చుట్టూ ఈ తోటలే ఉన్నాయి కాబట్టి బోర్లు బావులు అన్నీ ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మనకి వాటర్ పరంగా ఏ ఇబ్బంది లేదు. మనకి ఒక పవర్ సప్లై తీసుకోవాలన్నా పక్కనలోనే మనకి కరెంటు పక్కలో వరకు ఉంది. మనకు ఒక 2 పోల్లు వేసుకుంటే మన తోటలోకి మనకి ఎక్కడైతే బోర్ వేసుకుంటామో అక్కడ మోటార్ రూమ్ బిగించుకొని లైన్ లాక్కోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఇందులో వచ్చి మనకి బెంగళూరు నీలము ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. రకాలు చూసుకున్నట్లంటే ఇంకా బెర్నిసా కానీ ఇతర రకాలు కొద్దిగానే ఉన్నాయి. ఏదైనా వాళ్ళ ఇంటి కోసం తినడం కోసం మాత్రం వాళ్ళు ఒక్కొక్క చెట్టు అయితే పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ మనకి బెంగళూరు నీలం అయితే దీంట్లో వెరైటీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఖరాబ్ కానీ డీకేటీ కానీ ఏం లేదు ఫ్రెండ్స్. టోటల్ మొత్తం మనకి 4 ఎకరాల 50 సెంట్లు సెటిల్మెంటు, క్లియర్ డాక్యుమెంటు, ఓసీ ప్రాపర్టీ చూడండి. మనకి హైవేని ఇంకా కేవలం 2 కిలోమీటర్లు అయితే మనకి ప్రాపర్టీలోకి వస్తుంది. అదైతే మేము ఎందుకంటే మేము కార్లో వెళ్ళినప్పుడు మీటర్ వేసుకొని చెక్ చేసుకోవడం జరుగుతుంది. అన్నీ కూడా మనకి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, మా నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాము.